మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మళ్ళా మనందరం కూడా ఈ విధంగా కూడుకొని దేవుని మాటలు వినటానికి, ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినంత గొప్ప భాగ్యమును బట్టి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, జీవము దేవుని పిల్లారా, మహానుభావుడని యేసుక్రీస్తు వారు భూమి మీద మన మధ్యలోనే సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యం సమీపించినదని అనేక విధాల పరలోక సంబంధమైన సంగతులను తెలియచేస్తూ పరలోకమందున దేవుని గురించి మనకు మరి ప్రకటిస్తూ మన మధ్యన బ్రతికి జీవించిన యేసుక్రీస్తు వారికి కూడా భూమి మీద రెండు సంగతులు నాకు తెలియదు అని చెప్పేసి జీవ గ్రంథంలో స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. దేవుని పిల్లారా, ఇంతగా ఏంటి ఆ సంగతులు అనేది మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లారా, మరి మహానుభావుడని యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ ఒక మాట చూడగలిగితే దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో ఒక మాట చెప్తూ దేవుని పిల్లారా, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. 21లో ఒక మాట చెప్తున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొనిస్తాను అని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే యేసుక్రీస్తు మహానుభావుడు ఏం చెప్తున్నాడంటే, నేను జయించి పరలోకమందున నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించిన వారిని నా సింహాసనం మీద కూర్చొనిస్తాను అని చెప్పేసి మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథములో మరి చక్కగా సంఘము దూతకి ఈ మాట రాస్తూ సంఘముతో ఈ మాట మాట్లాడుతూ చెప్పడం అనేది మనకు జరిగింది. దేవుని పిల్లారా, మరి ఈ మాట మాట్లాడిన మహానుభావుడైన యేసుక్రీస్తు వారు మళ్ళా మనం చూడగలిగితే ఆ మహానుభావుడు ఒక మాట చెప్తున్నాడు. మార్కు సువార్తలో ఇంత గొప్ప మాట చెప్పిన మహానుభావుడు మార్కు సువార్తకు వచ్చే తల్లికి ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం మనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనంలో, మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనముకు వచ్చే తల్లికి ఒక మాట చెప్తున్నాడు. అయ్యా, పరలోక రాజ్యములో నా కుడిపాచార జయించిన వారిని కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పిన యేసుక్రీస్తు వారు పరలోక సంగతులంట ఆయనకి తెలియదు కొన్ని అని చెప్పేసి జీవగ్రంథంలో మనకు చెప్తున్నాడు. ఏంటి అది అని చెప్తే, ఆయన శిశువుల గురించి మాట్లాడుతూ పైన మార్కు సువార్తలో చెప్పుకుంటూ ఉపమాన రీతిగా చెప్పుకుంటూ అంజూరపు పండ్లను గురించి అంజూరపు కాలమును గురించి చెప్పుకుంటూ వస్తూ దేవుని పిల్లరా 32కి వచ్చే తల్లికి మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందున దూతలైనను కుమారుడైనను ఎరుగరు, జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని రాయబడింది. దేవుని పిల్లారు, అంటే రెండో రాకడను గురించి ఆయన శిష్యులు అడుగుతున్నారు. అయ్యా, అసలు ఈ నీ రాకడికి యుగ సమాప్తికి ఏంటికయ్యా పరిస్థితులని అడిగితే, ఇదిగో నా రాకడప్పుడు అసలు ఎలా ఉంటుందో, అది ఎప్పుడు వస్తుంది అనేది కూడా నా ఆధీనంలో లేదు, నా ఆధీనంలో లేదు. అది నాకు కానీ పరలోకమందున దూతలకు కానీ ఏ మనుషుడుకు కూడా ఇది తెలియదు. పరలోకమందున తండ్రి ఒక ఆధీనంలో ఉంది. అది ఎప్పుడు రావాలనేది ఆయన నిర్ణయం తీసుకుంటే జరగటమే కానీ దీని గురించి నాకు తెలియదు అని చెప్పేసి మహానుభావుడైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పడం అనేది జరిగింది. దేవుని పిల్లారా, అలాగనే ఇంకో సందర్భం కూడా కానీ మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మనం చూడగలిగితే మత్తయి సువార్తలో కూడా ఒక సందర్భాన్ని మాట్లాడుతూ మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యుల్లో కూడా జబదేయ కుమారులు 2 ఉన్నారు. మనకు తెలుసు దేవుని పిల్లారా, ఈ జబదేయ కుమారులు తన తండ్రితో పాటు వలలు బాగు చేసుకుంటే పనివారితో తన తండ్రితో కలిసి వలలు బాగు చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు మార్గమున పోతూ నన్ను ఎమ్మడించమనగానే ఆ ఇద్దరు అతన్ని ఎమ్మడించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఇద్దరు కుమారులు ఎమ్మట పెట్టుకొని తన తల్లి జబదేయ మరి భార్య గారు ఏం చేసిందంటే, వాళ్ళిద్దరిని తీసుకొని మహానుభావుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారికి ఒక మనవి చేస్తుంది. ఏంటి అని మనం చూడగలిగితే, అప్పుడు చూడండి దేవుని పిల్లారా, మరి మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో మాట రాస్తున్నాడు. అప్పుడు జబదేయ కుమారుడు తల్లి తన కుమారులు ఇద్దరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేసెను.
నువ్వేమి కోరుచున్నావో ఆయన ఆమెను అడిగను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి పక్కన, ఒకడు నీ ఎడం పక్కన కూర్చోవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, అసలు నువ్వేం అడుగుతున్నావో తెలుసా అని, ఇదిగో నేను తాగే గిన్నెలోది మీరు తాగగలరంటే మేము తాగుతామయ్యా అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడినట్టుగా చూడగలుగుతున్నాం. ఇవన్నీ బాగానే ఉన్నాయ్యా, తాగగలరు, నాతో నడవగలరు, సువార్తకు రాగలరు, ఇంతవరకు బాగుంది. కానీ పరలోక రాజ్యములో నా కుడి పక్కన నా ఎడం పక్కన ఎవరు కూర్చోవాలనేది నా తండ్రి ఒక ఆధీనంలో ఉంది, కానీ నా వశ్యములో లేదది. అది నాకు తెలియదు. అంటే నా వశ్యంలో లేదంటే అర్థం ఏంటంటే నాకు తెలియదు. పరలోక రాజ్యంలో నా కుడి పక్కన నా ఎడం పక్కన ఎవరు కూర్చోవాలనేది నా వశ్యములో లేదు. అది పరలోకమందున నా తండ్రి యొక్క ఆధీనంలో ఇది ఉన్నదని చెప్పేసి మహానుభావుడు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లారా, మరి నాకు తెలియదు అని యేసుక్రీస్తు వారు రెండో రాకడ గురించి నాకు తెలియదు అన్నాడు. పరలోక రాజ్యంలో నా సింహాసనం మీద కుడి పక్కన ఎడం పక్కన ఎవరు కూర్చోవాలనేది కూడా నాకు తెలియదని చెప్పడం అనేది జరిగింది. దేవుని పిల్లారా, మరి ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, నేను జయించిన నా తండ్రి తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వాడిని నా సింహాసనం మీద నేను కూర్చొనిస్తానని చెప్పిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. పరలోక రాజ్యంలో నా కుడి పక్కన ఎడం పక్కన ఎవరు కూర్చోవాలనేది అది నా తండ్రి ఆధీనంలో ఉంది. అంటే తండ్రి ఎవడైతే జయిస్తాడో భూమి మీద ఆ వ్యక్తిని ఎవరిని కూర్చోబెట్టాలనేది అది తండ్రికి మాత్రమే తెలిసింది, నాకు తెలియదని చెప్పాడనమాట. అది ఎవరికి సిద్ధపరచబడునో అది వారికే దొరుకునని చెప్పాడు. అంటే ఏంటంటే, నాయన మిమ్మల్ని కూర్చోబెడతానని గ్యారెంటీ ఇవ్వను, మీరు కూర్చుంటారులే అని కూడా నేను చెప్పలేను నాయన. నా తండ్రి అది ఎవరికి సిద్ధపరిచాడో వాడే కూర్చుండే అవకాశం ఉంటుంది అక్కడ. అది నా ఆధీనంలో లేదని మహానుభావుడని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలు, అంటే యేసుక్రీస్తు రెండో రాకడను గురించి, పరలోకమందున్న యేసుక్రీస్తు వారి మరి యేసుక్రీస్తు వారి సింహాసనం మీద ఎవరు కూర్చోవాలని చెప్పేసి యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇది నాకు తెలియదు, ఈ విషయాలు నా తండ్రి ఒక ఆధీనంలో ఉన్నాయి, ఆయన ఎవరిని కూర్చోబెడతాడో ఎవరికి సిద్ధపరిచాడో నాకు తెలియదని చెప్తున్నాడు. దేవుని పిల్ల, అంటే జీవగ్రంథంలో మనకు చూడగలిగితే దేవుని పిల్లారా, మహానుభావుడైన యేసుక్రీస్తు భూమి మీద జీవిస్తున్న కాలంలో ఆయన స్పష్టంగా మాట్లాడినట్టుగా కూడా మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్లారా, అంటే తండ్రి ఆధీనంలో ఉంచుకున్నవి కొన్ని ఉన్నాయి నాయన. అది ఏంటంటే, నా సింహాసనం మీద జయించిన వాడు ఎవడో, ఆయన ఎవరికి సిద్ధపరిచాడో అది ఒకటి నాకు తెలియదు. రెండో రాకడ కూడా ఎప్పుడు వస్తుందో అది నాకు కానీ పరలోకమందున దూతలకు కానీ ఏ మనుషుడు కూడా చెప్పలేరు దీని గురించి. అది తండ్రి యొక్క ఆధీనంలో ఉందని చెప్పబడుతున్నాడు. దేవుని పిల్లారా, కనుక ఎవరైనా సరే ఇదిగో రేపు వస్తుంది, రెండో రాకడ ఎల్లుండి వస్తుంది అని చెప్పేసి ఎవరైనా మనల్ని ఇలా మోసం చేస్తే మీరు నమ్మొద్దు. ఏర్పరచుకున్న వారు సైతం మీరు దెబ్బతింటారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దేవుని పిల్ల, మళ్ళొకసారి ప్రకటన గ్రంథంకి వచ్చి మనం చూడగలిగితే ఆయన మహానుభావుడు ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటంటే, ఇదిగో నా కుడి వైపున ఎవరు కూర్చోవాలో, మరి ఇదిగో జయించేవాడు, నేను జయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం మీద ఇచ్చేదను అన్నాడు. అంటే కూర్చుండే అర్హత ఎవరిని కూర్చోబెట్టాలని చెప్పేసి అది నా తండ్రి ఆధీనంలో మాత్రమే ఉంది, నాకు తెలియదని జబదయ్య కుమారులు తల్లికి మహానుభావుడని యేసుక్రీస్తు వారి మాట చెప్పడం అనేది జరిగింది. దేవుని పిల్లరా, 12 మంది శిష్యులు అడిగినప్పుడు రెండో రాకడికి రెండో రాకడికి సూచన ఏంటి అంటే యుద్ధాలను గురించి, సూర్యుడు చంద్రుడు ఉండడానికి ఎన్ని మాట్లాడుకుంటా వచ్చి ఇంతకు అసలు రెండో రాకడు ఎప్పుడయ్యా అని వాడు అడిగినప్పుడు అది నాకు తెలీదు, నా తండ్రి అది ఎప్పుడు సిద్ధపరిచాడో నాకు తెలీదు, పరలోకమందున దూతలకు తెలియదు, ఏ మనుషుడికి కూడా తెలియదు అని చెప్పడం అనేది జరిగింది. దేవుని పిల్లరా, నిజంగా మహానుభావుడైన యేసుక్రీస్తు అంత జ్ఞానము కలిగి పరలోకమందును తండ్రి దగ్గర నుంచి నేను వచ్చాను అనని ఇంత చెప్పిన మహానుభావుడు కూడా ఈ 2 విషయాలు కూడా పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తు వారికి చెప్పినట్టుగా దేవుని పిల్లరా మనం
ఆయనకి తెలియదని చెప్పడం అనేది మనం జరిగింది. అంటే దేవుడు ఆ రెండో రాకడను గురించి కానీ ఆయన సింహాసనం మీద ఎవరు కూర్చుంటాడని నిజంగా మహానుభావుని యేసుక్రీస్తు వారికి ఈ మాటలు ముందే చెప్పున్నాడు అనుకో దేవుని పిల్లారా. నిజంగా అది ఎలా ఉండేదో మనకైతే తెలియదు, కానీ మహానుభావుడని యేసే చెప్తున్నాడు, నాకు తెలియదు నాయన ఈ విషయాలని చెప్తున్నాడు. కనుక నిజంగా ప్రతి ఒక్కళ్ళం కూడా యేసుక్రీస్తు వారి ఈ లోకాన్ని ఎలాగైతే జయించాడో మనం కూడా అలా జయించి పరలోకంలో నిజంగా యేసే సింహాసనం మీద కూర్చుండే ఒక అర్హత భూమి మీద మనందరం సంపాదించుకుండే వారిగా ప్రయాసపడాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. ఇదిగో నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువాని నా సింహాసనం మీద కూర్చొని ఇస్తానని చెప్తున్నావు నైనా. ఇదిగో నా తండ్రి, భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ కూడా నా తండ్రి నైనా ఈ లోకాన్ని జయించి నీ సింహాసనం మీద కూర్చునే అర్హత ప్రతి బిడ్డకి మనం అడుగుతూ, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధి బిడ్డలకు తోడుగుండండి. వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వాళ్ళ అవసరాల అక్కర్లు తీర్చి నీ నామానికి మహిమకరంగా నీ బిడ్డలు బ్రతుకున్నట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.